ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనము అడప చిరంజీవి గారిది వేగుచుక్క చెప్పుకుంటూ ఉన్నాము కదండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది స్టోరీ మాత్రం కదా. అవును, బాగుంది. చాలా ట్విస్టులు, కానీ పేర్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కదండి. పేర్లు ఎక్కువ ఉన్నాయి. రాణుల పేర్లు, రాజుగారి పేర్లు, అవును, అవును. స్నేహితురాళ్ల పేర్లు అలా గందరగోళంగా ఉన్నాయి. గుర్తున్నంత మటుకు చెప్తున్నాను. కొన్ని పేర్లు నేనే పెట్టేస్తున్నా. ఆయన పాప వేరే పేర్లు పెట్టారు, నేను ఆ పేరు మనకి నచ్చిన పేరు మనం పెట్టుకోవటమే. ఓకే. ఒక యువరాజు కనిపించాడు విమలకి. ఆమెని వీరమల్లుడు అనే ఒక గూఢచారి నుంచి రక్షించాడు. అతను చిత్రవ్రతుడు, వాళ్ళిద్దరు కదంబ రాజ్యపు రాజకుమారుడు. అవును. అతను వివిధ ఊర్లను చూడడము, చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు, చుట్టుపక్కల రాజ్యాల్లో ఉన్న సిటీలు, టౌన్లు, వాటిని పరిశీలించాలన్న ఉద్దేశంతో బయలుదేరారు అడవిలో స్వేచ్ఛగా తిరగటానికి. అయితే వీళ్ళు ఎప్పుడు ఈ విమలని రక్షించిన తర్వాత విమల వచ్చేసింది. మళ్ళీ మాళవికకి వాళ్ళ అమ్మా నాన్న రాసిన ఉత్తరం ఇచ్చింది. ఈ కథ నడుస్తుంది. ఆ రోజు ఏమైందంటే, ఈ శశికాంతుడు, చిత్రవ్రతుడు వాళ్ళు అడవిలో నడుస్తుంటే, చిత్రవ్రతుడు అంత ధైర్యస్తుడు కాదు, కొంచెం పిరికివాడు కూడా. కానీ పరమసాహసైన రాజకుమారుడితో పాటు వెళ్తే ఏదో కొంచెం మనకు కూడా వస్తుంది కదా అని ఏదో కత్తి కటారు పెట్టుకున్నాడు, కానీ అంత జోరైన వాడు కాదు. వీళ్ళిద్దరూ నడుస్తున్నారు. దూరంగా వాళ్ళకి ఒక ముగ్గురు అమ్మాయిలు కనపడ్డారు. కరవా పల్లెటూరు వాళ్ళుగా ఉన్నారు. ఒక అమ్మాయి చాలా అందంగా ఉంది. ఇద్దరు పర్వాలేదు పిల్లలు, వయసులో ఉన్న ఆడపిల్లలు ఇట్లా చేతులు దగ్గర పెట్టుకుని భయపడుతున్నట్టున్నారు. ఇతను గబుక ఏదో అనబోయాడు. ఈ శశికాంతుడు నోరు మూసేశాడు. ఆగని. ఎందుకంటే ఈ ముగ్గురు పిల్లలకి ఎదురుగుండా ఒక సింహం నిలబడి ఉంది. అది నిశ్శబ్దంగా చూస్తుంది. వీళ్ళు ఏదైనా మాట్లాడితే అది అటు దూకుతుందో ఇటు దూకుతుందో. ఏమన్నాడు, నీ చెట్లు అవి ఎక్కడం వచ్చా అంటే, నాకు ఎక్కడం వచ్చు, సింహం ఎదురుకుండా కనపడుతోంది అనేసరికి ఏదో ఒకటి చెయ్యి, ప్రయత్నం చేయమన్నాడు. ఈ చిత్రవ్రతుడు పరిగెత్తుకుంటూ ఉడతలాగా వెళ్ళి చెట్టెక్కేసాడు. సో మగపిల్లాడు పంచగించ ఉండి సులువుగా ఎక్కగలుగుతారు. మగపిల్లాడు అవ్వడం ఒకటే కాదు, వాళ్ళ బట్టలు కూడా, బట్టల వల్ల. రెండోది, మగపిల్లల్లో ఉండే ఒక రకపు తెంపర్తనం సాధారణంగా కొంచెం ఆడపిల్లల్లో తక్కువ ఉంటుంది. అవునండి. మన చెట్టెక్కేయగలం అవన్నీ నమ్మలేరు, వాళ్ళు భయపడతారు, ఎక్కుతారు తర్వాత, కానీ ముందు భయం ఉంటుంది. ఈ ఆడపిల్లలు ముగ్గురు పరిగెడదామని ఉంది, కానీ వాళ్ళకి చెట్టు ఎక్కగలమన్న నమ్మకం లేదు. దానితో ఇంత పెద్ద పెద్ద పరికిణీలు, ఓణీలు, జళ్ళు, బట్టలే అడ్డం పడిపోతాయి. వణికిపోతున్నారు ఆ సింహాన్ని చూసి. ఇతను ఏం చేశాడు, శశికాంతుడు కబుక్కుని చప్పట్లు జరిచాడు. ఉలిక్కిపడ్డారు వాళ్ళు, ఉలిక్కిపడ్డారు, ఈ సింహము ఉలిక్కిపడింది. ఈ ఉలిక్కిపడిన సింహము సులువుగా ఇతను కొంచెం దగ్గరలో ఉండేసరికి ఇతని వైపుకు దూకింది. దూకంగానే ముగ్గురు ఆడపిల్లలు పరిగెత్తుకుంటూ వెళ్ళి చెట్ల చాటున ఉంచున్నారు. చెట్టు ఎక్కలేరు. ఇక లంఘించింది సింహం ఇతని మీదకి. యథాశక్తి చేయగలిగినంత యుద్ధం చేశాడు, కిందకి మీదకి. ఏంది, దాన్ని తప్పించి బెదిరించాలనుకున్నాడు, చంపేయాలన్న ఓ ధోరణి లేదు. కానీ పైకెక్కిన చిత్రవ్రతుడికి ఏమనిపించింది, అతని దగ్గర మంచి పిడిబాకుంది, ఎప్పుడో రాజుగారు వాళ్ళ నాన్నకి ఇచ్చింది, మంత్రి కుమారుడు అతను. అది బొడ్లో పెట్టి తెచ్చుకున్నాడు. ఆ కత్తి పడేస్తే చాలు శశికాంతుడికి. ఆ సమయంలో వాళ్ళు ఏం చేశారు, మంచినీళ్ళు తాగడానికి ఈ నడువులకి కరవాలాలు అవి ఉంటాయా, అవి తీసి పక్కకు పెట్టారు. అతని దగ్గర కత్తి కూడా లేదు. ఓహో. ఇక ఏం చేశాడు, అటు చూసి ఇటు చూసి సింహందే పై చేయిగా కనపడుతోంది. అమ్మో ఏదైనా చేసేస్తుందేమో అని అనిపించింది. కత్తి పడేసేసరికల్లా కరెక్ట్గా సింహం మీదకి దూకపోయింది. మళ్ళీ ఆ కత్తి అంది. ఆ కత్తి పెట్టే సింహం మెడ మీద కొట్టేశాడు. ఇంతది కొట్టేసరికల్లా గట్టి మర్మస్థానంలో తగిలింది సింహం. గాండ్రమంటూ మీద పడింది, కానీ ఆ దెబ్బకి ఇంకా దాడి చేయలేకపోయింది. మెల్లిగా ఒరిగిపోయింది పక్కకి. అలాగా సింహాన్ని తన మీద నుంచి తోసేశాడు. ఆ సింహం మెల్లిగా మిగిలిన మెడ తాపిగా తెగి మరణించింది. ఈ ముగ్గురు అమ్మాయిలు వచ్చారు, సమయానికి రక్షించారు. మీరు రాకపోతే చచ్చిపోయేవాళ్ళ. ముందు భయంతో చచ్చిపోతారు. అవును, అవును. సింహం మీద దూకితే అంతది, అది 300-400 కేజీలో ఉంటుంది. దూకుతుందన్న ఫీలింగ్ తోటే అయిపోతారు కదా. సరే మీరు ఎవరు, ఎక్కడ, ఏమిటి అని కనుక్కున్నాడు. కనుక్కుంటే వీళ్ళు మన ముందు కాంబోజ రాజ్యం ఉంది కదా, మహేంద్ర భూపతిది. ఆయన రాజ్యంలో చివరిగా ఉండి ఈ కదంబ రాజ్యానికి దగ్గరలో ఉన్న బ్రహ్మపురం అనే ఊరు వాళ్ళు తండ్రి ముకుందుడని, ముకుంద స్వామిని ఒక రైతు. ఆ రైతు కుమార్తె పెద్ద అమ్మాయి. ఆ పిల్లల్లో అందంగా ఉన్న అమ్మాయి పేరు రాగమంజరి. మిగిలిన వాళ్ళిద్దరూ ఆ అమ్మాయి యొక్క స్నేహితురాళ్ళు.
పేర్లు కూడా చెప్తారు. మేము ముగ్గురము చంద్రగిరిలో ఇప్పుడు గాజులు అవి బాగా దొరుకుతాయి. ఇది గాజులు అమ్మే కాలము. ఎక్కడి నుంచో వచ్చి కొంతమంది ఇప్పుడు పెడతారు. అందుకని అవి కొనుక్కోవటం కోసం మేము ముగ్గురం బయలుదేరాము. గాజుల కోసం. గాజుల కోసం బయలుదేరాము. అంటే మరి వేరే ఊరు వెళ్ళాలి దానికోసం. ముగ్గురు ఉన్నారుగా, పట్టపగలు ఏమవుతుంది, ఎవరో ఒకళ్ళు నడుస్తూ ఉంటారు అనుకున్నారు. ఒక్కొక్క టైం ఏంటంటే ఏ భోజనాల వేళకో అందరూ ఆగిపోతే వీళ్ళు నడిచారనుకో వీళ్ళే ఉంటారు అడవిలో. అవును. పూర్వం ఏం చేసేవాళ్ళు, భోజనానికి ప్రత్యేకమైన సమయము, ప్రత్యేకమైన స్థలాలు ఉండేవి. అక్కడ అందరూ తింటే అందరూ ఓసారే బయలుదేరేవాళ్ళు. చిన్న చిన్న గుంపులుగా ఒక 10 అడుగులు 20 అడుగుల గ్యాప్తో నడిచిపోయేవాళ్ళు. ఆడపిల్లలు వచ్చేటప్పుడు సులువుగా వచ్చేసారు. ఇది వెళ్ళే దారి పట్టారు. ఈ వెళ్ళే దారిలో ఏమైంది, అందరూ పాఠశాలలు అందరూ ఎక్కడికక్కడ చెట్ల కింద ఆగారు. వీళ్ళు చీకటి పడకుండా వెళ్ళిపోదామని ఒక రవ అంగం ముందుకేసేసరికి సింహానికి దొరికేశారు. సరే మీరెవరు ఏమిటి ఇంకా చెప్పల వీళ్ళు తమ సంగతి. వాళ్ళు కొనుక్కున్న సామాన్లన్నీ ఒక మూటలో ఉన్నాయి. గభాలను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సింహం కంగారులు ఎక్కడో బారేశారు. దాన్ని తెచ్చుకున్నారు. ఈ జడలో పెట్టుకునే రకరకాల వస్తువులు, గాజులు అవన్నీ కొనుక్కున్నారు ముగ్గురు. ఆ మూట పుచ్చుకున్నారు. చూస్తే ఈ మన శశికాంతుడికి దెబ్బలు తగిలినాయి గట్టిగానే. సింహంది మొహం మీద ఒక చోట గీరిపోయింది, మెడ మీద, చేతుల మీద, చొక్కా అక్కడక్కడ నెత్తురు మరకలు, డాగులు కనపడుతుంది. ఈ అమ్మాయిలు కంగారు పడ్డారు. అయ్యో దెబ్బలు తగిలినాయి అంటే పర్వాలేదు అన్నాడు. కానీ అట్లా కాదు, ఏదో ఒకటి చెయ్యకపోతే ఈ సింహము ఇంతకుముందు దేన్ని చంపిందో దాని గోళ్లల్లో వాటి తాలూకు ఏమైనా ఉండిపోతే అవన్నీ ఇబ్బంది అవుతాయి, మంచిది కాదు. కాబట్టి మా ఊరు రండి అని పిలిచారు. సరే ఇద్దరు తమ గుర్రాలని లాక్కుంటూ బయలుదేరారు. ఈ వెళ్తూ ఉండగా ఊరికే ఒక మాట వరుసకి మీ రాజ్యము రాజుగారు గురించి వచ్చేసరికి అలా రాజులు ఎంత దుర్మార్గులుగా ఉంటారో, రాజులంటే ఎంత అయిష్టమో ఆ అమ్మాయి లిస్టల్లే చెప్పింది. ఆ రాగమంజరి పరమ దుర్మార్గుడు మా రాజు. దాంతో మా ఊళ్ళో ఆడపిల్లలు ఎవ్వరూ బయటికి రారు. ఇప్పుడు ఎవరు సైనికులు రాని కాలం కాబట్టి మేము వచ్చాం. సైనికులు తిరిగే కాలం అయితే అసలు మేము రానే రాము, బయటికి రానివ్వరు మమ్మల్ని. మా స్వతంత్రాన్ని పాడి చేశాడు రాజు. ఆయన మంచివాడు కాదు. దాంతోపాటు వీళ్ళు పన్నులు వసూలు చేయటాలు అవన్నీ చాలా కఠినంగా ఉన్నాయి. ఆయనకి 30 మంది పెళ్ళాలు, 30 భవనాలు, 30 మందికి తలా ఒక 30 మంది సైనికులు, చెలికత్తెలు, వాళ్ళకి తిండి తిప్పలు, వీళ్ళకి నెలసరి సరుకులు. మరి ఆ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల నుంచి. మరి ఇక్కడి నుంచే రావాలి. దాంతో అతను డబ్బులు నిరంకుశంగా వసూలు చేయటం, పన్నులు. ఏదైనా యుద్ధం అనగానే ప్రతివాడు రావటం, అవన్నీ ఏదో వెగటుగా అయిష్టంగా మాట్లాడింది, ఇబ్బందిగా ఉంది. దాంతో నేను రాజకుమారుడిని అని చెప్పలైతను. రాజులంటే అయిష్టం, ఈ పిల్లని చూస్తే ముచ్చటగా ఉంది, అందుకని కామ్గా ఊరుకున్నాడు. ఇంటి దాకా వెళ్ళారు. వెళ్తే అమ్మాయి గబగబా లోపలికి వెళ్ళి వాళ్ళ నాన్న ముకుంద స్వామి అన్న ఆయన పెద్ద భూస్వామి. ఆయన ఏమమ్మా ఇంత ఆలస్యమైంది ఏదో అడిగాడు. నాన్న ఇట్లా సింహం కనపడింది, ఆ అడవిలో ఉన్నవే 2-3 సింహాలు, అది మాకు ఎదురుపడింది. కొంతమంది వస్తూ ఏం చేస్తారు, డప్పులు అవి మోగిస్తారు, అడవుల్లో రాకుండా ఉంటాయి. ఒంటరిగా ముగ్గురే వెళ్తుంటే ఏం డప్పులు ఏమీ లేవు. దాంతో ఆయన కంగారు పడ్డాడు. వైద్యుడిని పిలిపించాడు. ఈ అబ్బాయికి కొంచెం వైద్యం చేయించారు. ఎవరినైనా ఏ ఊరినైనా అని అడిగారు. ఇప్పుడు చెప్పాలి, మీరు బాగా ఆలోచించి. మేము నేత వ్యాపారులం అండి, మా నాన్నగారికి మగ్గాలు ఉన్నాయి, మేము పట్టు వస్త్రాలు, తర్వాత ఏమో వెండి బంగారాలతోటి ఇవి వస్తువులు, చిన్న వెండితోటి వస్తువులు చేయించి అమ్ముతాము అని చెప్పి. పక్కన చిత్రవ్రతుడు ఉన్నాడుగా, ఈ వ్రతుడిని అడిగారు. బాబు మీరేమిటంటే బాగా ఆలోచించి, మంత్రి గారు అబ్బాయి నేను చెప్పకూడదు, మా నాన్నగారు వీళ్ళ నాన్నగారి దగ్గర పనిచేస్తారండి, మేమిద్దరం ఫ్రెండ్స్ అండి అన్నాడు. ఎలాంటి వస్త్రాలు నేస్తారు, ఎలాంటి వస్తువులు చేయిస్తారంటే ఈ అబ్బాయి ఊహకు వచ్చినవేవో 4-5 మాటలు చెప్పాడు. ఆ రాత్రి కొంచెం చక్కగా వైద్యం చేయించారు, వేడివేడి పాలు కల్పించారు, ఏదో అన్నం పెట్టారు, రాత్రి పక్కలేయించారు, పడుకున్నారు. ఒక పూటైనా ఆగితే తెల్లారేసరికి జ్వరం వచ్చేస్తుంది దెబ్బలు తగిలితే. 2 రోజులు 3 రోజులు ఉన్నారు వాళ్ళ ఇంట్లోనే. ఈ శశికాంతుడికి ఈ రాగమంజరికి బాగా స్నేహం కలిసింది. కళ్ళు చూపులు మార్చుకుంటున్నారు ఇద్దరు. చిత్రవ్రతుడికి అర్థమైంది రాజకుమారుడి అమ్మాయి ప్రేమలో పడ్డాడని. కానీ ఊరుకున్నాడు, అతనేం చెప్పకుండా మనం ఎందుకు చెప్పాలి అని. సరే 3వ రోజున వెళ్ళొస్తామని చెప్పి మెల్లిగా బాయ్ చెప్పి వెళ్ళిపోయారు. కానీ వారానికి 2 సార్లు 3 సార్లు ఇక్కడికి ఈ ఊరు వచ్చి ఈ అమ్మాయిని కలుసుకుంటూ ఉండేవాడు. మొదట ఒక 10 రోజులు రాల. ఎంతసేపు ఆలోచిస్తుంటే చిత్రవ్రతుడే ఎంకరేజ్ చేశాడు. అంత నచ్చితే వెళ్ళి చూసి రావచ్చు కదా అని. చూసి రావాలంటే మనదేం వ్యాపారం, నేత వ్యాపారం అని చెప్పేమా. ఇప్పుడు అందుకని చీరలు, ఆడపిల్లలు పెట్టుకునే కాళ్ళకి పెట్టుకునే మువ్వల పట్టీలు, అవి వెండితో చేసినవి ఆభరణాలు అవి పట్టుకుని వెళ్ళి ఇదిగో గిఫ్ట్ అని ఇచ్చేసి ఆ వంకన
మొదలుపెట్టాడు. ఇక వారానికి 2 సార్లు 3 సార్లు వెళ్ళి ఏదో తోటలో కలుసుకునేవాడు. అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని కూడా మేము వ్యాపారం పని మీద వచ్చామని చెప్పొచ్చుగా, మంచినీళ్ళు తాగొచ్చు, మజ్జిగ తాగొచ్చు, ఓ పూట భోజనం చేయొచ్చు. వాళ్ళ అమ్మాయిని రక్షించాడు కాబట్టి వాళ్ళు పెద్దగా అపార్థం ఏమీ చేసుకోరు. ఇలా తిరుగుతూ వస్తున్నాడు. ఒక్కసారి కూడా తను రాజకుమారుణ్ణని చెప్పలే. ఈ ప్రేమ కథ నడుస్తుంది. ఈ మహేంద్ర భూపతి ఈమె కాంబోజ రాజ్యంలో రాజుగారు ఒక భార్యను చంపేశాడా, ముందు 3 పోయారు, అందరినీ పెళ్లి చేసుకున్నాడు, 3 బ్యాలెన్స్ ఫినిష్ చేశాడు. ఇప్పుడు ఒక అమ్మాయిని చంపేశారు, లావణ్య, ఆమెను సంహరించారు. ఆమె ప్లేస్లోకి ఇంకొక రాణి గారి కోసం వెతుకుతున్నారు. వీళ్ళు ఏమనుకున్నారంటే రాజు ఇంకో ప్రయత్నం చేస్తున్నాడు. పెళ్లి ప్రయత్నంలో ముమ్మరంగా ఉన్నాడు మొదట. తర్వాత ఎవరితోనో చేసుకుంటాడు ఓ పిల్లని. నెల రోజుల పాటు ఆవిడకి చుక్కలు చూపించి ఆ అమ్మాయితోటే ఉంటాడు, మన జోలికి రాడు. ఈ నెల రోజులు ఆయన వాళ్ళ ఇంటికే వెళ్తాడు. ఈ దండోరా మోగటము, ఆయన రావటము, దుందుబులు మోగటం, ఎవరింటికి వస్తాడో అని వెయిట్ చేయటం ఏమీ లేదు. ఫస్ట్ ఎవరిని చేసుకుంటే ఇక వాళ్ళ ఇంటికి, ఈ కొత్తగా ఎవరిని వస్తే వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అది అట్లా చేశాడు. ఇప్పటికి 2-3 సార్లు జరిగింది. వీళ్ళందరికీ తెలిసిపోయి మనం ఒక ప్యాటర్న్ ఫాలో అవుతున్నాం అనుకో, చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిపోతుంది కదా వీళ్ళు. కాబట్టి మన జోలికి రాడు, మన ప్రయత్నం మనం చేసుకుందాం అనుకున్నారు. వీళ్ళు ఎవ్వరూ ఆ ప్రయత్నాలు మానలా. ఎవరో ఒక స్నేహితుల్ని లోపలికి రప్పిస్తూనే ఉన్నారు. రకరకాలుగా జాగ్రత్త పడుతున్నారు అంతే. ఎక్కడ లూప్ హోల్ దొరుకుతుందా అని చూస్తున్నారు. అయితే వీళ్ళలో ఏంటంటే చెలికత్తెలకి విపరీతంగా డబ్బులు ఇస్తారు. వాళ్ళేగా మేనేజ్ చేయాల్సింది, వాళ్ళు మేనేజ్ చేయాలి. అయితే ఏమైందట, రాజుగారు పెళ్లి సంబంధాల కోసం ఊరి మీద పడ్డారు. గూఢచారులంతా ఊరి మీద పడితే ఊళ్ళో జనం కూడా ఎప్పుడైతే ఇంక మళ్ళీ పెళ్లి కూతురుని చూస్తున్నాడు, వాళ్ళకి తెలిసిపోయింది లావణ్యాన్ని సంహరించాడంటే 30వ అంక పూరించడానికి రోడ్డును పడతాడు రాజు అని, ఊళ్ళో పడతాడు అని. ప్రతి వాళ్ళు మాకు పిల్ల ఉందని చెప్పదని చుట్టుపక్కల ఇళ్ళని కూడా మేనేజ్ చేసేసుకున్నారు. చుట్టుపక్కల వాళ్ళని కూడా చెప్పనివ్వలేదు. ఇక అందమైన ఆడపిల్లలు ఎవరింట్లో ఉన్నారు అని అన్ని ఊళ్ళు, పైగా ప్రతి ఊళ్ళోనూ పత్తేదారులు ఉన్నారు. ఒక వ్యాపారస్తుడి కూతుర్ని చూశారు, కుందనవల్లి అమ్మాయి పేరు. నిజంగానే అది కుందన బొమ్మ ఆ పాప. అయితే రాజు తండ్రి ఏమో ఒప్పుకోలేదు, బంధువులేమో తిరగబడ్డారు. ఇవ్వం మేమేమో, అసలు రాజు మాకు వర్ణ సంకరం అవుతుంది, మేమేమో వ్యాపారస్తులం, నువ్వేమో రాజువి, నీకు ఇవ్వడానికి మాకు కుదరదన్నారు. వర్ణ సంకరం ఎక్కడవుతుంది, రాజుకు అసలు సంతానమే కలగదు, అదేగా పాయింట్ ఇక్కడ. అయితే ఈయన సైనికులను తీసుకుని వాళ్ళ మీద పడ్డాడు. యథాశక్తి యుద్ధం చేశారు. పెళ్లి కుమార్తె తండ్రిని కూడా సంహరించి పిల్లని తెచ్చుకున్నారు. కుందనవల్లిని తెచ్చారు, బ్రహ్మాండంగా పెళ్లి చేసుకున్నారు. కుందనవల్లి తండ్రి చనిపోయాడని బాధగానే ఉంది, కాకపోతే కొంచెం ఆకాశంలోనే ఉంది. రాజుగారు ప్రతిరోజు పాదాక్రాంతుడిగా ప్రవర్తిస్తూ ఉండటంతో నెల గడిచింది. మళ్ళీ మొదటికి వచ్చింది కథ. రాజుగారు నడుస్తాడు, దుందుబులు మోగుతాయి, ఆయనకి ఎవరిష్టం ఉంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్తాడు, మిగిలిన వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, అంతే కథ. ఈ నెల తర్వాత ఈ కుందనవల్లికి ఏమనిపించింది, ఇంక ఈయన తర్వాత నెలకు 1 రోజు వస్తుంది నాకు సమయం ఇతనితోటి, వస్తే వస్తుంది, రాకపోతే రాకపోదు. నేనెందుకు వీడి కోసం, వీడు మా నాన్నని చంపేస్తే ఇతని పట్ల, భర్త పట్ల నేను లాయల్గా ఎందుకు ఉండాలి? ఇదేం మనకు ఆ కులం కాదు, మన జాతి కాదు, మన గోత్రం కాదు, నేను లాయల్గా ఉండను, నా దారిని నేను ఎవరో ఒకళ్ళని వెతుకుతాను. తెలివిగలదా అమ్మాయి, చిన్నపిల్లే 17-18 ఏళ్ళు ఉంటాయి. వచ్చి ఒక్కొక్క అందరు రాణులతోటి ఫ్రెండ్షిప్ చేసింది. మాళవికతో చాలా స్నేహం చేసింది. ఎంత స్నేహమో మాళవికతో. ఆ అమ్మాయి చెప్పింది, నేను ఇంకా రాజు కోసం వేచి ఉండను, నా ప్రయత్నం నేను చేసుకుంటాను. ఇక్కడ సారంగని ఒక తెలివైన చెలికత్తి ఉంది. అది అందరు రాణుల దగ్గర డబ్బులు సంగ్రహిస్తుంది. వీళ్ళకి ఏంటంటే నెలసరి ఖర్చులకి రాజు డబ్బిస్తాడు. అయితే అందులో సగం చెలికత్తలకే వెళ్తాయి. కుందనవల్లి అయితే 1 రూపాయి ఎంచుకోవట్లే, అందరు చెలికత్తల మీద పనిచేస్తుంది. ఈ మొత్తం రాణుల చెలికత్తలందరూ కుందనవల్లి డబ్బు తినేవాళ్ళే. ఆ అమ్మాయికి పుట్టింట్లో చాలా డబ్బు ఉంది, ఆస్తిపరుల అమ్మాయి కదా, తండ్రి కూడా చనిపోయాడు, వాళ్ళకి చాలా పెద్ద ఆస్తే వస్తుంది, దానికి అసలు డబ్బు అంటే లెక్కే లేదు. ఈ రాజు మీద రివెంజ్ మాత్రమే ఉంది. భర్తల మీద రివెంజ్ తీర్చుకోవాలంటే ప్రధానమైన పద్ధతి ఏంటి, ఆడవాళ్ళు అవలంబించేది ఇంకొక మగవాడిని వెతకటం. ఈ అమ్మాయి ఆ పని మీద ఉంది. ఈ కుందనవల్లి ఎలాంటి ప్లాన్ చేసిందంటే, ఆ అమ్మాయి దగ్గరికి రోజు ఎవరో ఒకళ్ళు వస్తున్నారన్న వార్తలు తెలుస్తున్నాయి మిగిలిన రాణులకి. ఎలా చేస్తోంది, ప్రాణభయం లేదే దీనికి. ఈ రాణుల వెనకాల, వాళ్ళు ఉన్న బిల్డింగులకి వెనకాలన్న ప్రహరీలో ఒక పగులుంది. ఈ అమ్మాయి ఒక్కొక్క చెలికత్త చేత
ఒక్కొక్క ఇటుక చొప్పున తీయించి ఒక మనిషి దూరేంత సందు చేయించింది అక్కడ. దానికి యువతల ఉన్న చెట్లని, కుండీలని, మామూలు చెట్లు కాకుండా కొన్ని కుండీలు పెట్టించింది. పైన పహరా తిరిగే వాళ్ళకు కూడా కుండీలు మొక్కలు కనపడతాయి, కానీ దాని కింద నుంచున్నవాడు కనపడ్డాడు. సరిగ్గా ఈ జైళ్ళల్లో లైట్లు తిరుగుతుంటే, లైట్ వెనకాలే నడుస్తుంటే కనపడం కదా, అట్లా పహరా తిరిగే సమయాన్ని పరిహరించి జాగ్రత్తగా రావడం ప్లాన్ చేసుకున్నారు. ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉన్నారు లోపలికి. మిగిలిన రాణులకి మంటగా ఉంది, ఇది హాయిగా ఎంజాయ్ చేసేస్తోంది అనిపించేస్తోంది. అది తప్పే, చేయకూడని పని. ఏమనాలంటే కాలు జారటం అనే అనాలి దాన్ని. కానీ రాజు మీద పగ సాధించేది ఎట్లా? వాళ్ళెవరూ సంతోషంగా పెళ్లి చేసుకోలే ఆయన్ని, దాని మీద పగ సాధించాలి అంతే. ఈ అమ్మాయి కోసం ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు వచ్చేవాళ్ళు. ఏ రాణితో అయినా మాట్లాడితే నీకు కావాలా అని కూడా అడిగేది. కావాలంటే నీకు దగ్గరికి పంపిస్తా, అంత గట్టిదన్నమాట. అయితే ఈ మంత్రి గారు ఏం చేశారు, ఈ రాణులు ఇలా దుశ్చర్యకు పాల్పడకుండా ఉండాలంటే వీళ్ళని దేవాలయానికి పంపించు చెప్పాడు. అక్కడికి పంపిస్తూ ఉంటే కాస్త రోజు వెళ్తూ ఉంటారు. రోజు కాదు, వారం 2 సార్లు 3 సార్లు వెళ్తే అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, కొంచెం దైవము కృష్ణారామ అని దుశ్చర్యలకు పాల్పడకుండా ఉంటారు. అది వీళ్ళకి ఇంకో తెలివి వచ్చింది. ఆ దేవాలయం వెనకాల పెద్ద తోట ఉంది. రాణులందరూ గుళ్ళోకి వెళ్తే ఇంకా ఎవ్వరూ రాకూడదు గుళ్ళోకి. ఈ చెలికత్తెలు ఆ తోట వెనకాల భాగం నుంచి మగవాళ్ళని ప్రవేశపెట్టడం మొదలుపెట్టారు. ఇది చేయదలుచుకుంటే ఇక ఆడవాళ్ళని మించింది లేదు ఆ విషయంలో. అయితే ఏమైందంటే, ఈ వీరవల్లుడు ఉన్నాడు కదా, విమలకి చాలా భయంగా ఉంది. విమలలో నళినో తన పేరు, మొదట చెలికత్తె ఫస్ట్ దెబ్బతింది కదా. ఆ అమ్మాయికి ఏముంది అనిపించిందంటే, వాడు వచ్చి రాజుకి తన మీద చెప్తాడేమోనని చూసింది కొద్ది రోజులు. వాడు ఎందుకు రాలేదో ఈ అమ్మాయికి అర్థం కాల. వాడు సమయం కోసం వేచి ఉన్నాడు. రాణుల చెలికత్తెల్ని వాళ్ళని అటకాయిస్తే కుదరదు, వాళ్ళ దారికి వెళ్ళకూడదు. ఇలా చేశారని చూపించాలి రాజుకి, ప్రూఫ్ ఉండాలి. అంతకంటే లేవు. అమ్మాయి బయటికి వెళ్ళిందనడానికి ప్రూఫే లేదు ఇక్కడ. నేను చూశానని చెప్తే ఇక్కడ కూడా ఒక ప్రూఫ్ ఉండాలిగా, నేను అక్కడ చూశాను, నువ్వెవరిని చూసావో అంటారు. అంతేగా. వాడు సమయం కోసం వేచి ఉండి ఎప్పుడైతే ఈ రాణులందరూ ఇక్కడికి వస్తున్నారో ఆ సమయాన్ని పెట్టుకున్నాడు. అయితే ఈ చెలికత్తెల్లో సారంగి అని ఒకటి ఉంది కదా, ఈ సారంగికి ఈ మాళవిక వీళ్ళంతా డబ్బులు ఇచ్చారు. మేము దేవాలయానికి వెళ్తాం, మా కోసం ఒక్కొక్కళ్ళ కోసం ఒక్కొక్క మనిషిని పట్టుకున్నాం. ఎవరేం చేశారు, ఈ మాళవిక కోసం ఒక కుర్రాన్ని పట్టుకుంది. అమ్మ ఏది బజార్ల వెంట తిరుగుతూ ఆడపిల్లల వైపు చూస్తున్న కుర్రాళ్ళని పట్టుకుని వాటితో మాట్లాడి, నీకు మంచి అద్భుతమైన సౌందర్య రాశిని పరిచయం చేస్తానని పిలిచి వాడికి విషయం చెప్పింది. రాణిగారు అనగానే వాడు హడిలిపోయాడు. అమ్మ బాబోయ్ని, ఏం భయం లేదు నీకు, చాలా సేఫ్గా అవుతుంది, ఒక్కసారి నువ్వు వచ్చి ఆమెతో స్నేహం చేస్తే నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను ఆమె దగ్గరికి నేను తీసుకెళ్తా అంటే ఒప్పుకున్నాడు కుర్రాడు. ఒప్పుకుంటే ఆ అబ్బాయిని ఏం చేసింది సారంగి కరెక్ట్గా తోటకి తీసుకొచ్చింది. వీళ్ళు దేవాలయానికి వెళ్ళారు. దేవాలయంలో పూజలు మంత్రి గారి ఉద్దేశం ఏంటి, పూజ గీజ చేస్తే వాళ్ళకి బుద్ధి వస్తుంది అనుకున్నాడు. కాదు, పూజ తర్వాతే వీళ్ళు ఈ ఆలోచన చేశారు. మరి వాళ్ళకి అక్కడ జైలు వాళ్ళు ఉన్నది, దొరికిందే అవకాశం. ఎప్పుడైతే వీళ్ళు ఈ దాంట్లోకి తోటలోకి వెళ్ళారో ఆ కుర్రాన్ని ప్రవేశపెట్టారు. ఆ అబ్బాయితో ఉండగానే ఈ వీరవల్లుడు ఉన్నాడు కదా, వీరమల్లుడు మొట్టమొదట ఈ అమ్మాయిని అటకాయించిన గూఢచారి వాడు పట్టేసుకున్నాడు, సారంగిని పట్టుకున్నాడు. పదా నీ సంగతి చూస్తాననేసరికల్లా ఈవిడేమంది, సారంగి ఏమంది, అసలు నువ్వు ఎట్లా వచ్చావు, ఇక్కడ రాణులందరూ ఉంటే నువ్వు రాకూడదు, అసలు కేవలం వాళ్ళ సైనికులు అందరు ముసలి వాళ్ళు ఉన్నారు, గుంపు వాళ్లే ఉండాలి, అసలు కుర్రాళ్ళు రావడానికి వీలు లేదు, పైగా నువ్వు గూఢచారివి, నువ్వు ఎందుకు వచ్చావంటే మీ సంగతి రాజు దగ్గర చూపిస్తానంటాడు వాడు. సారంగి ఊరుకోలే, కత్తి తీసి, నీకు డబ్బు ఇస్తాను, డబ్బులు పుచ్చుకుని వెళ్ళిపో, లేదా యుద్ధం చేయి. వీడేమన్నాడు, నేను డబ్బు తీసుకోను, యుద్ధము చేయను, రాజుకే చెప్తా. రాజుకే చెప్తా. రాజుకి చెప్పకూడదంటే ముందు రాణి కావాలి, తర్వాత నువ్వు కావాలి, ఒప్పుకోమన్నాడు. ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. గూఢచారులతోటి కుదరదు, ఇలా బెదిరింపులకు పాల్పడితే అసలు కుదరదు, నీకు సులువుగా లోపలికి వచ్చేందుకు మార్గం ఉన్నవాడని మేము ఒప్పుకోము, వాడెవడో మాకు తెలియకుండా ఉండాలి, అదే మాకు కుదిరే వ్యవహారం, కాబట్టి కత్తి తీయమంటే ఇద్దరు కలిసి ఏడాపెడా యుద్ధం చేశారు. సారంగి ఆ వీరమల్లుడు చాలా గట్టివాడు, సరిపోలేదు, ఇంచుమించు ఆమెను కిందకి పడదోసేసి మెడ మీద కత్తి పెట్టేశాడు. ఇంతలో వెనక నుంచి ఒక పిడిబాకొచ్చి వీరమల్లుడి వీపులో దిగింది. ఈ బాకు ఎవరు విసిరారు, వీరమల్లుడిని ఏం చేశారు, గూఢచారి మిస్ అయితే
ఎంత అల్లకల్లోలం అవుతుంది రాజుగారికి తెలిస్తే. అవి ఏం చేశారో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా రమ్య గారు. నమస్తే. నమస్తే.